ఈరోజు మనం కనకయ్య పట్నం ప్రయాణం కథను విందాం. కామయ్య కనకయ్య ఒకే గ్రామం వాళ్ళు. కామయ్య కమ్మరం పనివాడు, కనకయ్య వడ్రంగి. ఇద్దరికిద్దరు తమ తమ వృత్తుల్లో మంచి పనితనం గలవాళ్ళు. ఒకసారి ఆ గ్రామానికి పట్నంలో కంచు రాగి పాత్రల వ్యాపారం చేసే వర్తకుడొకాయన వచ్చాడు. అతడికి కామయ్య చేసే కంచు రాగి పాత్రల పనితనం బాగా నచ్చింది. మంచి జీతం ఇస్తానని చెప్పి కామయ్యను పట్నం రమ్మన్నాడు. కామయ్యకు వెళ్లాలనుంది కాని భార్య అందుకు అభ్యంతరం చెప్పింది. అయితే ఆ సమయంలో చెల్లెలను చూడవచ్చని కామయ్య బావమరిది కలగజేసుకొని కామయ్యతో తప్పక వెళ్ళు, మంచి జీతమే ఉంటుంది, 4-5 నెలల పాటు చూసి పనితీరు సంపాదన తృప్తికరంగా లేకపోతే తిరిగి రావచ్చు అని చెప్పాడు. అది కామయ్యకు అతడి భార్యకు కూడా బావున్నట్టు తోచడంతో కామయ్య వర్తకుడి వెంట బయలుదేరి పట్టణానికి వెళ్ళాడు. ఈ జరిగిందంతా పక్క వీధిలో ఉన్న వడ్రంగి కనకయ్య భార్య కామాక్షికి తెలిసింది. ఆమెకు తన భర్తని మించిన వడ్రంగి చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేడని గట్టి నమ్మకం. గ్రామం వదిలి పట్టణం పోదామని, అక్కడ బాగా సంపాదించి ఒక చిన్న డాబా ఇల్లు కట్టుకుని సుఖంగా కాలం గడుపుదామని భర్తతో పోరాడుతుండేది. ఇప్పుడు కామయ్య పట్నం వెళ్లడంతో కనకయ్యకు భార్య పోరు మరో ఎక్కువైంది. భార్య పిల్ల జల్లలై ఉన్న కామయ్య వాళ్ళందరినీ ఇక్కడ వదిలి డబ్బు సంపాదనకు పట్నం వెళ్ళాడు. మనక నువ్వు నేను తప్ప మరెవరూ లేరు. నీకు తెలివితేటలైతే ఉన్నవి గాని పిరికి పాలెక్కువ అంటూ కనకయ్యను బాధ పెట్టసాగింది. ఈ బాధ భరించలేక కనకయ్య బయలుదేరి పట్నం చేరాడు. అక్కడ కామయ్యను కలుసుకుని సంగతి చెప్పి తనకెక్కడైనా పని దొరికే మార్గం చూడమన్నాడు. కాని కామయ్య ఎందరిని విచారించినా పట్నంలో ఇప్పుడున్న వడ్రంగులకే పనులు అంతంత మాత్రంగా ఉన్నవని, కొత్త వాళ్లకు 4 కాలాల పాటు నిలిచే పని దొరకదని తేల్చి చెప్పారు. ఈ పరిస్థితుల్లో కనకయ్య 4 నెలల పాటు పట్నంలో చాలీ చాలని సంపాదనతో నానా అవస్థలు పడి ఇక ఇల్లు చేరడం మేలనుకున్నాడు. అయితే చేతిలో చిల్లి గవ్వ లేకుండా తిరిగొచ్చిన తనను భార్య మరింత చులకనగా చూస్తుంది. అందుకని అతడు బాగా ఆలోచించి ముక్కు నుంచి తల మీదకి చుట్టుకున్న తలగుడ్డతో చీకటి పడుతున్న సమయం వేళ ఇల్లు చేరి తలుపు తట్టాడు. భార్య కామాక్షి తలుపు తెరుస్తూనే అతన్ని చూసి ఆదుర్దగా, ఇదేమిటి, ముక్కు చెవులు కనబడకుండా తలగుడ్డ బిగించావు అని అడిగింది. పట్నంలో సంపాదించిన డబ్బు సంచితో వస్తుండగా చీకటి పడేవేళ గ్రామ పొలిమేరల్లో 3 దొంగలు నన్ను అటకాయించారు. కష్టపడి సంపాదించిన డబ్బు కదా, నేను సాహసించి తిరగబడ్డాను. అప్పుడు దొంగల్లో ఒకడు కత్తి చూపుతూ, నీకు ప్రాణమే కావాలో డబ్బే కావాలో వెంటనే తేల్చుకో, నోరు మెదపకుండా డబ్బు సంచి ఇచ్చావో ప్రాణాలు వదులుతాం, గొడవ చేశావో ముక్కు చెవులు కోచేస్తాం అన్నాడు. అయ్యో, ఇంత అన్యాయమా? ఆ పాడు డబ్బు వాళ్ళ ముఖాన కొడితే సరిపోయేది గదా. ముక్కు చెవులు లేకుండా నలుగురి మధ్య ఎంత అవమానం, సిగ్గుచేటు అంటూ కామాక్షి భర్త ముఖం మీద ఉన్న గుడ్డను తీయబోయే అంతలో కనకయ్య దాన్ని తనే లాగి, నువ్విప్పుడు అన్న పనే చేశాను. పట్నంలో సంపాదించినదంతా ఆ దుష్టుల పాలైంది. భయం వదలక ముక్కు చెవులను అలా కప్పి ఇల్లు చేరాను అన్నాడు గొంతు కాస్త వణికిస్తూ. వాళ్ళు దోచుకున్నది డబ్బునే కదా, వడ్రంగి పనితనాన్ని కాదు గదా, బాధపడకు అంటూ కామాక్షి భర్తను ఊరడించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని బుజ్జి కథలు వినడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.